శ్రేష్టమైన మాటలను నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకసారి మనం కొన్ని మాటలను మనం చదువుకుందాం. దయచేసి తెరవండి. సమూయేలు రెండవ పుస్తకం, సమూయేలు రెండవ గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు రెండవ పుస్తకం 21వ అధ్యాయం ప్రారంభ వాక్యాన్ని ఒకసారి గట్టిగా దయచేసి చదవండి. ఇంగ్లీష్లోను తెలుగులోని స్వరమెత్తి చదువుదాం. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో ప్రార్థన చేసెను. చాలు చదవండి మాట ఇంగ్లీష్లో ఒకసారి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి, మీ తలలు పైకెత్తండి. అభిషిక్తుడైనటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. రాజు చెడ్డోడు కాదు, రాజు చాలా యోగ్యుడు. దేవుని చేత అభిషేకించబడిన రాజు దేవుని ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. రాజు మంచోడే, రాజు అభిషక్తుడే. కానీ దేశంలో కరువు భయంకరంగా ఉంది. ఎంత కరువు ఉంది అని అంటే 3 ఏళ్ల నుంచి కరువు ఉంది. ఆ కరువును బట్టి దేశంలో క్షేమం లేదు, దేశంలో సమాధానం లేదు. కరువును బట్టి పసిపిల్లల మరణాలు, వృద్ధుల మరణాలు, సరి అయిన జీవన విధానం గడవక దేశమంతా అతలాకుతలం అవుతున్న దినాలు. రాజైన దావీదు తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నాడు తన దేశంలో కరువు నుంచి తన ప్రజలను విడిపించాలి. కారణం దేశం క్షేమంగా ఉంటే తప్ప రాజుకు క్షేమం ఉండదు కనుక దావీదు ప్రయత్నిస్తున్నాడు, కానీ కావడం లేదు. దావీదు దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించాడు. దేవా, నా దేశంలో కరువు ఎందుకు వచ్చింది? ప్రజలు నీ ప్రజలు కదా. నీ సేవకుడనైన దావీదు నేను నీ చేత అభిషేకించబడ్డవాడను కదా. నీ సెలవు చేతనే నేను పరిపాలన చేస్తున్నాను కదా. మరి కరువు ఎందుకు? ప్రపంచంలో అందరూ బాగున్నారు, చుట్టుపక్కల దేశాలన్నీ బాగున్నాయి. నా దేశంలో నీ ప్రజలు ఎందుకు కరువుతో ఇబ్బంది పడుతున్నారు? దావీదు మొరపెట్టడం ప్రారంభించాడు. దావీదు ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంటే దావీదు ప్రార్థన విన్న దేవుడు దావీదుకు కరువు యొక్క పరివసనాలు, కరువు ఎందుకు వచ్చిందో, ఆ దేశంలో అశాంతి ఎందుకుందో చెప్పడం ప్రారంభించాడు. నా మాటలు బాగా వినండి. సమస్యకు పరిష్కారం వెతకడం తప్పు కాదు, సమస్య ఎందుకు వచ్చిందో మొదట అన్వేషించడం దైవ జ్ఞానం. ఇప్పుడు దావీదు ప్రార్థనకి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, దావీదు, నీ ప్రజలు కరువు ఎదుర్కోవడానికి ఒక భయంకరమైన తప్పు జరిగింది అని చెప్తాడు. అయ్యా, ఏంటి దానికి విరుగుడేంటి, దానికి పరిష్కారం ఏంటి అని చెప్పినప్పుడు 400 ఏండ్ల క్రితం జరిగిన ఒక సంభవాన్ని చూపిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి గట్టి, ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. సమస్య ఇప్పుడుంది, ఈ సమస్యకు కారణం 400 ఏండ్ల క్రితం జరిగిన ఒక విషయాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఏంటి ఆ విషయము అని అంటే, మోషే నాయకత్వంలో కొంతకాలం ప్రజలు నడిచారు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశంలో ప్రజలు అడుగుపెట్టారు. నేను చెప్పేది సరిగ్గా వినండి అంతే. మీరు అడుగుపెట్టారు. ఆల్రెడీ 7 జాతుల ప్రజలు వాగ్దాన దేశమును ఆక్రమించుకొని ఉన్నారు కనుక వారిని యుద్ధం చేసుకుంటూ క్రమక్రమంగా ఎరుకో, హాయి అలా నెమ్మదిగా ఒక్కొక్క పట్టణాన్ని గెలుచుకుంటూ
ఇజ్రాయేలీయులు తమ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న దినాలు. అయితే ఆ విషయం చుట్టుపక్కల ఉన్న అనేక ప్రజలకు వినబడింది. అందులో గిబియోనీయులు అనబడుతున్న వారికి కూడా జరుగుతున్న విషయాలన్నీ వినబడ్డాయి. ఏమని? యెహోషువ నాయకత్వంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. వారు ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క పట్టణాన్ని గెలుచుకుంటూ, విజయం చేసుకుంటూ, వారి దేవుడు వారికి ఇస్తూ వస్తున్నాడు. వేల మంది చచ్చిపోతున్నారు. గొప్ప రాజైనటువంటి యెరికో రాజే నాశనం అయిపోయాడు. ప్రాకారాలు కలిగిన యెరికో పట్టణమే పతనమైపోయింది అని వారు భయపడి, ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మనలను నాశనం చేయకంటే ముందే మనం ఏమైనా చేయాలి అని గిబియోను పెద్దలందరూ ఆలోచించుకొని, కొంతమంది పెద్దలు ఒక నిర్ణయం చేశారు. పాడైపోయిన, చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకున్నారు. అవి ఎప్పటియో వస్త్రాలు అన్నట్టుగా పాత వస్త్రాలు కట్టుకున్నారు. వాళ్ళ 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 టిఫిన్ క్యారియర్, వాళ్ళ టిఫిన్ బాక్స్ ఎండిపోయిన రొట్టెలను పెట్టుకున్నారు. ఎవరైనా చూస్తే ఈ రొట్టెలు ఎప్పటియో అన్నట్టుగా పెట్టుకున్నారు. చిరిగిపోయిన, పాడైపోయిన చెప్పులను వేసుకున్నారు. ద్రాక్షారసపు తిత్తి, వారి దాహాన్ని తీర్చుకునే ఆ వాటర్ బాటిల్, పాడైపోయి ఎండిపోయిన, ఖాళీ అయిపోయిన ద్రాక్షారసపు తిత్తులను తీసుకొని ప్రయాణమై యెహోషువ దగ్గరికి వచ్చారు. వినండి, యెహోషువ దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా. యెహోషువ వాళ్ళని చూసి అంటాడు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి మీ పరిస్థితి అని అంటే వాళ్ళు అంటారు, అయ్యా, మేము ఈ ప్రాంతాలకు చెందిన వారము కాదు. మేము సుదూరమైన దూరదేశ ప్రజలం. మా దేశంలో నుండి మేము ప్రయాణమైనప్పుడు మా వస్త్రాలు కొత్తవి. నీ దగ్గరికి వచ్చే లోపు ఇవన్నీ చినిగిపోయాయి. మా దేశంలో నుండి ప్రయాణమే వస్తున్నప్పుడు మేము చేసుకున్నటువంటి రొట్టెలు వేడి వేడియే, ఇప్పుడు ఎండిపోయాయి. మా చెప్పులు కొత్తవే, ఇప్పుడు తెగిపోయాయి. అంటే మేము చాలా సుదూరమైన ప్రయాణం చేసి 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 నీ దగ్గరికి వచ్చాం. ఎందుకు వచ్చారు అని యెహోషువ అంటే, వారంటారు, అయ్యా, మీ దేవుడు మీ ద్వారా జరిగిస్తున్న కార్యాలను చూసి విన్నాం. మేము కూడా మీ మధ్యలో బ్రతకాలని ఆశపడుతున్నాం. బాగా వినండి, మేము ఇక్కడి వారమే చెప్తలేదు వాళ్ళు. మేము మీ మధ్యలో బ్రతకాలని ఆశపడుతున్నాం. మీ దగ్గర ఎవడు గెలుపు పొందుకుంటాడు కనుక దయతో మా హీన స్థితి చూసిన మీరు మీ దగ్గర బతికే అవకాశం ఇవ్వండి అని అంటారు. యెహోషువ ఆ పెద్దలందరినీ పిలిచి అంటాడు, ఏంటి వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే పెద్దలందరూ అంటారు, వీళ్ళ దగ్గర ఏముందయ్యా, పాడైపోయి చెడిపోయి వచ్చారు, దీనంగా ఉన్నారు, ఉండనిద్దాం, మన దగ్గర ఏముంది అని అంటారు. అప్పుడు యెహోషువ వారితో నా వైపు చూడండి, ప్రమాణం చేస్తుంటాడు. నిబంధన చెప్పండి, ఏంటి చెప్పండి, నోరు తెచ్చిగా ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? మేము మిమ్ములను చంపం, మేము మీకు హాని చేయం అని ప్రమాణం చేశారు. వారు వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత తెలిసింది, వారు ఇక్కడి ప్రజలే, వారు మమ్మల్ని మోసం చేశారు, మన పక్కన ఉన్న దేశస్తులే, రేపో మాపో మనం అక్కడికి వెళ్ళి వారి మీద యుద్ధాన్ని చేయబోతున్నామే, గిబియోనీయులే అని తెలిసి వారిని పిలిపించి అంటారు, ఎందుకు మీరు మమ్మల్ని మోసం చేశారు అని అంటారంట. అయ్యా, మేము భయపడి మేము మీకు మోసం చేశాం అని చెప్పినప్పుడు ఇప్పుడు పెద్దలు యెహోషువ అంటారు, దైవజనుడా, పెద్దలారా, వారు మోసం చేశారా, ఎట్లా వచ్చారు, కానీ మనం ప్రమాణం చేశాం. మనం ఏం చేసాం చెప్పండి, మనం ఏం చేసాం? ఏమని ప్రమాణం చేసాం? యెహోవా నామములో అంటే మేము మీకు ప్రమాదం చేయం, మీకు ప్రాణహాని కలగ చేయం, మేము మిమ్మల్ని చంపము అని ప్రమాణం చేశాం గనక ఇక ఎంత కోపం వచ్చినా మనం వీళ్ళని ఏమి అనడానికి వీలు లేదు గనక, సరే మీ పట్టణాన్ని మీరు మా మధ్యలో బ్రతకండి అని విడిచిపెట్టారు. ఇది ఎప్పటి విషయము అనంటే 400 ఏళ్ల క్రితం యెహోషువ కాలానికి, ఇదిగో దావీదు కాలానికి 340 సంవత్సరాల గ్యాప్ ఉంది. నా మాటలు జాగ్రత్తగా మీ హృదయంలో పెట్టుకోండి దయచేసి.
340 సంవత్సరాలు. ఒకవేళ దావీదు పరిపాలిస్తున్న ఒక 20 ఏళ్ల మధ్యలో ఈ విషయం జరిగితే సరిగ్గా ఇంచుమించు 400 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇది. ఇప్పుడు దేవుడు అంటాడు, ఎప్పుడైతే మీ మూల పితరుడైన యెహోషువ చంపను, వాళ్ళకు ప్రమాదం చెయ్యను అని ప్రమాణం చేశారే యెహోవా నామములో, నీకు ముందు రాజ్యరికం చేసిన సౌలు గిబియోనీలను చంపాడు. ఎవరితోనైతే ప్రమాణం చేశారో వారిని, అనేకులను, వేరే ప్రజలను, యూదా వారిని సంతోష పెట్టడానికి గిబియోను దేశస్థులను నీకు ముందు రాజ్యరికము చేసిన సౌలు చంపాడు. వారు చాలా బాధలో ఏడుస్తున్నారు. వాళ్ళ మీద మీరు చేసిన ప్రమాణాన్ని మీరు తప్పారు కనుక నేనే ఈ దేశం మీదకి కరువును పంపాను. హల్లెలూయా. ఎవరితో ఎవరు ప్రమాణం చేశారు? కరువు ఎప్పుడు వచ్చింది? అర్థమవుతుంది మీకు? 400 ఏళ్ళు, మన భాషలో చెప్పాలంటే తాతల కాలం ముచ్చట. 400 ఏళ్ల క్రితం యెహోషువ ప్రమాణం చేస్తే 400 ఏళ్ల తర్వాత సౌలు ప్రమాణం తప్పితే ఆ పనిష్మెంట్ దావీదు యొక్క రాజ్యం మీదకి వచ్చింది. దావీదు న్యాయవంతుడే, దావీదు ప్రార్థన పరుడే, దావీదు యథార్థవంతుడే, దావీదు అభిషక్తుడే. అయితే ప్రమాణమును తప్పిన ప్రాంతంలో అతను ఉన్నాడు గనక అతని ప్రార్థన, అతని అభిషేకం, అతని యథార్థత కరువు నుంచి తన దేశాన్ని తప్పించలేకపోతుంది. హల్లెలూయా. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను బాగా వినండి. అప్పుడు దేవుడితో దావీదు అంటాడు, ఏం చేయమంటావు ప్రభువా? సౌలైతే ప్రమాణాన్ని తప్పాడు, వాస్తవమే, మరి ఏం చేయాలి అని అంటే గిబియోనులను పిలిపిస్తాడు. అయ్యా, మీరు మమ్ములను దీవించున్నట్లు. ఎవరంటున్నారు? దావీదు రాజు సాధారణంగా పరదేశిగా బ్రతుకుతున్న గిబియోనీలతో అంటున్నాడు, మీరు మమ్ములను దీవించున్నట్లు ఏం చేయమంటారు అని అంటే వారు అంటారు, ఏ వ్యక్తి అయితే మా సంతానములో ప్రమాణాన్ని కట్టుబడకుండా మా ప్రజలను చంపాడో అతని సంతానములో 7 మాకిస్తే మేము కళ్ళ ముందు వారిని ఉరేసి చంపేస్తాం. అప్పుడే మేము మనసారా మిమ్మల్ని క్షమిస్తాం అని చెప్పేశాడు. దావీదు దానికి ఒప్పుకొని సౌలు యొక్క సంతానములో 7 వారి చేతికి అప్పగిచ్చేస్తాడు. 7 ఒకే రోజు పర్వతముల మీద వారిని చంపి శవాలను అలా పడేస్తే ఆకాశ పక్షులు, భూజంతువులు వచ్చి శవాలను పిక్కొని తింటాయి. అప్పుడు దేశంలో నెమ్మది, దేశంలో కరువు పోయి దేశంలో సుభిక్షం కలిగింది. హల్లెలూయా. దేవుని లేఖనం నీ మనోనేత్రాలు తెరుచుకొని బాగా ఆలోచించు. దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి ఇక్కడ? దావీదులో దోషం లేదు, దావీదులో జ్ఞానం కలిగిన సేవకుడు. అయితే సమస్య ఏంటో తెలుసా? బాగా వినండి. సమస్య ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో ప్రమాణాన్ని కోల్పోయి చేసిన తీర్మానాన్ని తప్పి ప్రవర్తించిన సౌలును బట్టి దేశం శపించబడింది. అందుకే వాక్యం అంటుంది, నిబంధనలో నిలబడే ప్రజలు కావాలి ఆయనకు. హల్లెలూయా. చదమ స్వరమెత్తి హుషారుగా హల్లెలూయా. నా వైపు చూడండి. 2024 31 డిసెంబర్ నీవు దేవుని మందిరంలో నీవు నీ దేవునితో చేసుకున్న ప్రమాణాలు నీకు గుర్తున్నాయో లేవో? దేవుని మందిరంలో నువ్వు ప్రభుతో చేసుకున్న ప్రమాణాలు, నేను చెప్పిన ప్రమాణం 400 ఏళ్ల క్రితం, నీకు తెలిసిన ప్రమాణం జస్ట్ 6-7 నెలల క్రితం. 400 ఏళ్ల క్రితం ప్రమాణం చేసిన ప్రమాణాన్ని తప్పితే దేవుడు కోపగించుకుంటే, నువ్వు మాటికి ఒక రాజకీయ నాయకుడిగా పూటకొక్క మాట మాట్లాడే విశ్వాసివైతే,
నీ మాట మీద నీకు ఒక స్థిర నిర్ణయం లేకుండా దేవునితో, సేవకుడితో, విశ్వాసులతో, సంఘముతో నీకు తోచినట్టుగా తీర్మానాలు చేసుకుంటావు. ప్రార్థించినప్పుడల్లా ఆదివారం ప్రభా ఇక ఇలా ఉంటాను అని అంటావు. 4 రోజుల తర్వాత మళ్ళీ పాడైపోతావు. ఇలా బ్రతుకుతాను అని అంటావు. ఏది నీ మాట మీద నువ్వు నిలబడవు. దేవుడు నీకు నాకు సెలవిచ్చే ఒక ఘనమైన మాట, ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డ తన చేతులతో, తన నోటితో దేవునితో ఒప్పుకున్న ప్రమాణంలో అతడు నిలబడకుండా జీవన విధానం చేస్తాడో, అతని కుటుంబం మీద, అతని పిల్లల మీద, అతని భావి తరాల మీద దేవుని యొక్క కోపం, ఉగ్రత ప్రమాణము తప్పిన ప్రజల మీద నిలిచే అవకాశం ఉంటుంది. హల్లెలూయా, సభాలుషారుగా హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు 2 రకాలుగా ఉంటాయి. బాగా వినండి. దేవుడు లోతును దీవించాడు, కానీ లోతు ఎప్పుడు నన్ను దీవించు ప్రభా అని అడిగినట్టుగా బైబుల్ చెప్పదు. లోతు ఎప్పుడు నన్ను ఆశీర్వదించు ప్రభా అని అడిగినట్టుగా బైబుల్ చెప్పదు. ఏశావును కూడా దీవించాడు దేవుడు, కానీ ఏశావు నన్ను ఆశీర్వదించు అని అడిగినట్టుగా బైబుల్లో లేదు. అయితే బాగా వినండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు దీవించిన విధానం వేరు. అందుకనే దేవుడు అబ్రహామును దీవించడానికి దిగి వచ్చినప్పుడు అంటాడు, 17వ అధ్యాయం, ఆది కాండము 17వ అధ్యాయం ప్రారంభ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఆది కాండం 17వ అధ్యాయం ప్రారంభ వాక్యాన్ని ఒకసారి చదవండి దయచేసి. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సముఖములో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇదిగో నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. చదమోసలు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. బ్రదర్, ఆశీర్వాదం కొరకు నేను, నా పిల్లలు, నా కుటుంబం బాగుండాలని తపిస్తున్నావు కదా. నువ్వు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని అనుకోవడం, ప్రార్థించడం తప్పేం కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నిన్ను లోతు వలె దీవించాలని ఆశపడుతున్నావా? లోతులాగా, లోతు తర్వాత అతని పిల్లలకు తన దీవెన ఏం తీసుకుపోలేదు. లోతుతోనే తన ఎడ్లు, తన ఆస్తి, తన ఐశ్వర్యం అంతా ఆ యొక్క సొదొమ గొమొర్రాలోనే కాలిపోయింది. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఆస్తి, నీ ప్రాపర్టీ, రేపు నీ కన్న పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? లోతు దీవించినట్టుగా దీవెన పొందితే నీకు ప్రయోజనమేం లేదు. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా దీవిస్తానో తెలుసా? నాకు నీకు మధ్యలో నిబంధన కనబడుతూనే ఉండాలి. నీకు నాకు మన మధ్యలో చేసుకున్న ప్రమాణాలు ఎప్పుడు కనబడుతూనే ఉండాలి. ఆ నిబంధనను చూస్తూ నేను నిన్ను బూది గంతముల వరకు నీ సంతానాన్ని నేను మహా అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా. దేవుడు లోతును దీవించినంతగా త్వరగా అబ్రహాము దీవించబడలే, కానీ అబ్రహాము ఆశీర్వాదం తరతరాలు వెళ్ళింది. ఇస్సాకు ఆశీర్వాదం తరతరాలు వెళ్ళింది. సౌలు యొక్క రాజ్యరికం సౌలుతోనే ముగించబడింది. సౌలు కొడుకు రాజు. నువ్వు ఒక అద్భుతమైనటువంటి కుటుంబంలో ఒక జ్ఞానం కలిగిన తల్లిగా, జ్ఞానం కలిగిన తండ్రిగా, ఒక దీవించబడిన కుటుంబంగా మెదులుతున్నావా? నీలాగా నీ కొడుకు ఉండాలని గనక నువ్వు ఆశపడితే, నీకంటే నీ కొడుకు ఉన్నతంగా చదివి, ఉన్నత ఉద్యోగాలు చేసి, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదంలో ఉండాలని నువ్వు ఆశపడితే, ఇది వాక్యం అంటుంది, లోతులాగా టెంపరరీ బ్లెస్సింగ్స్ కోసం ప్రయత్నిస్తే నీ తర్వాత నీ కొడుకులు బిచ్చగాళ్ళే మారుతారు. ప్రయోజనమే ఉండదు. ధనవంతుల కొడుకులందరూ ధనవంతులు అవుతారని కుదరదు. మన దేశంలో ఒక బిలియనియర్ ఉన్నాడు, అతని పేరు ముఖేష్ అంబానీ. అతని కొడుకు ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధిని నయం చేసుకునే మందే అతని దగ్గర. ప్రపంచమంతా తిరుగుతున్నాడు, బాగు చేసుకోలేకపోతున్నాడు. అన్నిటికీ డబ్బు పనికిరాదు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా.
చాలా ఒకసారి సంతోషంగా హల్లెలూయా. ఈరోజు చాలా మందికి దైవికమైన జ్ఞానము లేక, దైవ నడిపింపు యొక్క విలువలు అర్థం కాక వారి జీవన విధానంలో ఎలాంటి జీవితం చేస్తున్నారు అని అంటే, దేవుణ్ణి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అని అంటే, పూటకు ఒక మాట, దేవుని బిడ్డలారా రోజుకు ఒక మాట, ఎన్నో తీర్మానాలు. ఏ తీర్మానాల మీద ఈ మనిషి నిలబడడు. అందుకే అతని కుటుంబ వ్యవస్థ మీద దేవుడు అంటున్నాడు, దావీదు, ఈ కరువు ఎందుకు ఆవరించిందో తెలుసా? ప్రమాణాన్ని మీరిన సౌలును బట్టి ఈ కరువు ఈ దేశాన్ని ఆవరించింది. ఎప్పుడైతే నువ్వు దేవునితో చేసుకున్న ప్రమాణాలు, దేవునితో చేసుకున్న ఒడంబడికలు, దేవునితో, సేవకునితో, సంఘముతో నువ్వు చేసుకున్న తీర్మానాలు, నువ్వు ఒంటరి ప్రార్థనలో చేసుకున్నావా? నలుగురితో కలిసి చేసుకున్నావా? నువ్వు దేవునితో ఆరాధన అయిపోయిన తర్వాత నిన్ను నీవు ప్రభు సముఖంలో ఒప్పుకుంటున్నప్పుడు, ప్రభువా ఇలా ఉంటాను, ఇది చేస్తాను అని ఒప్పుకున్నావా? ఏదైతేనేంది, నా దేవుడు నీ నోట నుంచి విడుదలైన ప్రమాణాన్ని ఆయన వింటాడు. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. ప్రమాణాల మీద నిలబడే వ్యక్తులను ఎలా దీవించాలని ఆశపడతాడు తెలుసా? నీకంటే నీ తరతరాలు అద్భుతకరంగా దేవుడు మారుస్తాడు. నీ పిల్లల ఆశీర్వాదాలను నా ప్రభు నిన్ను చూసేటట్టుగా చేస్తాడు. అందుకనే చూడండి, దావీదును దీవిస్తున్నప్పుడు దావీదు యొక్క సింహాసనం తరతరములు ఉంటుంది అని దీవించాడు. సౌలు యొక్క రాజ్యరికమును బట్టి సౌలు కొడుకైనటువంటి యోనాతాను కొడుకైనటువంటి మెఫీబోషెతు రాజ్యరికంలోకి రావాలి కదా. కానీ ఒక్క తరములోనే సౌలు రాజ్యరికం అంతా కొట్టేసి, సౌలు యొక్క కొడుకు దేవుని బిడ్డలారా యోనాతాను ఎన్నిక లేని విధంగా అరణ్యంలో గిల్బోవా పర్వతాల మీద పడి చచ్చిపోయాడు. ఆ యోనాతాను కొడుకైనటువంటి మెఫీబోషెతు 2 కాళ్ళు విరిగిపోయి బిచ్చగాని వలె బతికాడు. కాలాలు ఎంత మారాయి, 100 ఏళ్ళయ్యాయి అనుకుంటున్నారా? నీ దీవెనంతా నీ కొడుకుకు పోతుందని ఊరికే కలగనకు. అది పోవాలా? నీ బిడ్డలకు పోవాలా? నా దేవుడు అంటున్నాడు, నిబంధనలో నిలబడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. చాదం చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. నిబంధన. చాలా మందికి ప్రమాణాల మీద నిలబడే జ్ఞానము లేదు. ప్రమాణం మీద లేని వాడి జీవితాలు ఎలా మారుతాయో నేను మీకు చూపిస్తున్నాను, వినండి దయచేసి. ఒకరోజు దైవజనుడైన యోబు ప్రార్థన చేస్తుంటాడు దేవుడితో. 31వ అధ్యాయం యోబు పుస్తకం, 31వ అధ్యాయం. అందరు తెరవండి. 31వ అధ్యాయం యోబు గ్రంథం, 31 అధ్యాయం. అతడు చేస్తున్నాడు ప్రార్థన ప్రారంభ వాక్యము నుంచి. నేను నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని. ఇదిగో ఒక్క నిమిషం. దేవునితో చేసుకున్న నిబంధనలు ఉన్నాయి. భార్యాభర్తలు ఒకరు చేయి పట్టుకొని ఒకరు ప్రమాణాలు చేసుకున్న ప్రమాణాలు ఉంటాయి. నిబంధన అంటే ప్రమాణం. చెప్పండి, నిబంధన అంటే ఏంటి? చెప్పండి స్వరమెత్తిగరే. నిబంధన అంటే ఏంటి? ప్రమాణం. ఎవరితోనైనా చేసుకోవచ్చు. మనకు చాలా అలవాటు చిన్నప్పటి నుంచే. అమ్మతోడు, అయ్యతోడు, నా తోడు, నా బిడ్డల తోడు, తోడు 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 పెట్టుకుంటున్నావు చూడు, అది ప్రమాణం. ఊరికే పెట్టుకోకు. ఇప్పుడు దైవజనుడైన యోబు ప్రార్థన చేస్తుంటున్నాడు, దేవా ఇదిగో నా వైపు చూడండి, నా కన్నులతో నేను నిబంధన చేస్తున్నాను. తన కన్నులతో మాట్లాడుకుంటున్నాడు. నా కన్నులారా, నీకు నాకు ఒక ప్రమాణం. ఏంటి ప్రమాణం? నీవు పొరపాటున పరాయి స్త్రీని చూడకూడదు సుమా. అట్లుంది ప్రమాణం, అట్లుంది ప్రమాణం. ప్రతిష్ఠ నిబంధన వేసుకుంటున్నాడు. నేను పరాయి స్త్రీ వైపు, కన్యక వైపు, మరొక స్త్రీని వ్యామోహ దృష్టితో నేను చూడకుండా ఉండునట్లు నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. ఇది కదా నిబంధన. ఇవి కదా కావలసిన ప్రమాణాలు. నేను వస్తాను, మరొక సంవత్సరం నా గుండు గీక్కుంటాను, నా మీసాలు గీక్కుంటాను. ఎవడికి కావాలి నీ గుండు నీ మీసం?
ఇవి కదా మొక్కుబడి చేసుకోవాల్సినవి, ఇవి కదా ప్రమాణాలు. నిబంధన కలిగిన వ్యక్తివేనా నువ్వు? బాగా వినండి. అబ్రహాం ఇస్మాయిల్ కన్న తర్వాత దేవునితో అంటాడు, ప్రభువా నా కుమారుడైన ఇస్మాయిల్ను దీవించు, నా కుమారుడైన ఇస్మాయిల్ను దీవించు. దేవుడు అంటున్నాడు, అబ్రహాం నేను నీ భార్య అయిన శారమ్మ కడుపులో నుంచి పుట్టే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఇస్సాకు నిబంధనలో పుడుతున్నాడు, ఇస్మాయేలు నిబంధన లేకుండా పుట్టినవాడు. దేవుడు ఎవరితో తన భవిష్యత్తు సాగాలనుకుంటున్నాడు తెలుసా? ఎవరితో తన భవిష్యత్తు కాలాన్ని, ఏ సంఘం, ఏ సేవకునితో కొనసాగాలని ఆశపడతాడో తెలుసా? నిబంధన కలిగిన సేవకుడు కావాలి. చెప్పండి, ఎవరు కావాలి? 100 మాటలు నీ భార్య దగ్గర చెప్పినట్టు బీర్ దాగి మీటా పాన్ వేసుకొని వచ్చి, చూడు ఆ సంజుడు ఏడ దాగాను అని నీ భార్య దగ్గర బొంకినట్టు నువ్వు దేవుని దగ్గర బొంకగలవా? దేవుని దగ్గర మనం అబద్ధం ఆడగలమా? ఒక మనిషిని మనం మ్యానిపులేట్ చేయొచ్చు, ఒక మానవుణ్ణి మనం మభ్య పెట్టొచ్చు, కానీ నువ్వు చేస్తున్న ప్రమాణం మీద నువ్వు నిలబడ్డ మనిషివేనా కాదా అన్నది ఆకాశములో ఉన్న దేవుడు నిండు హృదయముతో నిత్యం ప్రతి క్షణం ఆయన చూస్తున్నాడు. నేను సేవకు వచ్చినప్పుడు మా దైవజనులైన అయ్య దగ్గర బైబుల్ చేతబట్టుకొని బైబుల్ మీద ప్రమాణం చేసి బయటకు వచ్చాం. దేవుని సేవలో ప్రమాణం చేసి నిబంధన వేసుకొని వచ్చాం. ప్రభా కష్టం నష్టం ప్రాణాలు పైన ఇబ్బందులైనా నేను పంపిస్తున్న ఊరు నుంచి నేను బయటకు రాను. ఎవరు సహకరించినా సహకరించకపోయినా, నా కరువు నా ఇబ్బంది నా ఇంటికి నేను తీసుకెళ్ళను. నా తల్లి నా తండ్రి నా బంధువులు నా అన్న వారి దగ్గర 10 రూపాయలు తీసుకోను. నేను ప్రమాణం చేసి వచ్చాను. ఆడుతూ పాడుతూ సేవకు మేము రాలేదు. నా కుటుంబంలో, అక్క కుటుంబంలో ఉద్యోగస్తులు ఉన్నారు, దేవుని నమ్మిన వారు, సంపాదన కలిగిన వారు ఉన్నారు. ఒక రోజు 10-15 వేలు నా దగ్గరికి తీసుకొచ్చి, మా కుటుంబంలో ఒక ఆవిడ తీసుకొచ్చి, బాబు ప్రార్థన చేయి, దశం భాగం అనంది. నేనన్నా, నాకెందుకు దశం భాగం ఇస్తున్నావు? నువ్వు నాకెందుకు ఇస్తున్నావు? నేను మీ అయ్యగారిని కాదు కదా, నేను మీ సేవకుని కాదు కదా. అయితే ఏంటి, నువ్వు సేవ చేస్తున్నావు కదా, కుదరదు. నువ్వు నిర్మల్ మందిరానికి వెళ్తున్నావు, దైవజనునికి దశం భాగం ఇచ్చి, నాకొద్దు నీ దశం భాగం. ఇది కదా క్రమం, ఇది కదా నియమం, ఇది కదా, అవునా కదా? లేఖనం తెలుసా? పరిశుద్ధ గ్రంథం విలువలు తెలుసా? మా బావ సేవ చేస్తాడు, మా బామర్ది సేవ చేస్తాడు, నా బిడ్డ సేవ చేస్తుంది, అదా? నీకు తెలిస్తే కదా విలువలు. నువ్వెక్కడ సేవకి వెళ్ళావో, ఎక్కడ బల్ల తింటున్నావో, ఏ దైవజనుడి దగ్గర నువ్వు దేవుని వాక్యముని ఉపదేశ విలువలు నేర్చుకుంటున్నావో, అక్కడ కదా నీ కష్టార్జితం ఇయ్యాల్సింది. ప్రతిష్టను నిబంధనను నమ్ముకొని సేవ చేసే సేవ నేర్చుకొని రాలేదు మేము. ఇప్పుడు దేవుని వాక్యం అదే అంటది. కీర్తనల పుస్తకంలో 50వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి దయచేసి చూడండి. కీర్తనల పుస్తకం 50వ అధ్యాయం 5వ వాక్యం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 5వ వాక్యం చదువు. బలి అర్పణ చేత ఇదిగో నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని నేను పిలుస్తున్నాను. దేవుడు ఆకాశానికి భూమికి ఏమని చెప్తున్నాడు? నా మందిరానికి నాకు భక్తులు, నాకు సేవకులు, నాకు విశ్వాసులు ఎలాంటి వారు కావాలో తెలుసా? రోజుకొక వేషం వేసుకుంటాడు అవసరం లేదు, పూటకొక మాట మార్చేవాడు అవసరం లేదు. తన కన్నులకు, తన ఆలోచన
ఆలోచనలకు, తన సర్వదేహానికి ఒక నిబంధన లేకుండా అయ్యగారు వాక్యం చెప్పాను ఓ అని ఏడ్చే బయటకు పోగానే ఇంకొక ఆడదానికి లైన్ కొట్టే వీడ మనకు కావాలి, ఇలాంటి ప్రజలు కావాలి, ఇలాంటి కనులున్నోడా దేవునికి కావాలి. ఎవరైనా చూస్తే అమ్మమ్మ అమ్మాయి ఎంత ఏడుస్తుంది, బ్రదర్ ఎంత ఏడుస్తున్నాడు, నిండుగా పశ్చాత్తాపం వచ్చింది. యేసయ్యకు గెత్సెమనే తోటల్లో చెమట రక్తమైందేమో కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువే కనపడుతుంది అన్నట్టే ఉంటుంది. కానీ అంతే ఉండదు, అదంతా అట్టి డ్రామా. కమిట్మెంట్ లేని జీవితాలు అవి, ఒక నిర్ణయంలో నిలబడలేని బతుకులవి. బయటకు వెళ్ళగానే ఎవరు నవ్వగానే అయిపోతారు, ఎవరో ఏమనగానే అయిపోతారు. అందుకే అంటున్నాడు దైవజనుడైనటువంటి యోబు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. హల్లెలూయా, చాలా గట్టిగా హల్లెలూయా. నిబంధన లేని గుంపు దేవునికి అక్కరలేదు. నేను అంటున్నాను, బాగా వినండి. దేవుని వాక్యం మీకు అర్థమైతే మీ జీవన విధానాలు ఇట్లా ఉండవు. అబ్రహాము ఇస్మాయేల్ అబ్రహాము కొడుకా కాదా? భరత్ కొడుకా కాదా? అబ్రహామే కన్నాడా లేదా? అబ్రహామాని సంతానం అని అన్నప్పటికీ ఆయన కూడా ఆయన సంతానమే కదండి. ఎలా అయితే నేను మగబిడ్డనే కదా, దీవించవచ్చు కదా. కానీ దేవుడు అంటాడు, నేను ఇస్మాయేలుతో నా నిబంధన నెరవేర్చేవాడను కాదు, నా నిబంధన ఇస్సాకుతో నెరవేరుస్తాను. నువ్వు ఎలా పడితే అలా వచ్చేసి నువ్వు దీవించంటే దీవించేవాడని కాదు. నేను ఎలాంటి సంతానాన్ని ఈ భూమి మీద సృష్టించాలని ఆశపడుతున్నాను. ఆ సంతానములో నుండే రేపు నేనే మనుష్య కుమారుడిగా భూమి మీదకి అబ్రహాము సంతానములో రాబోతున్నాడు. కనుక ఆ వంశావళి ఎలాంటిదై ఉండాలి అని అంటే నిబంధన కలిగిన జనమై ఉండాలి. అందుకనే ఇస్మాయేలును నిబంధన స్థిరపరచలేకపోయాడు దేవుడు. ఇస్సాకుతో తన నిబంధన నెరవేర్చాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. 400 ఏళ్ల క్రితం యెహోషువతో ప్రమాణం చేసిన ప్రమాణం తప్పితేనే నా దేవుడు భయానకమైన కరువును పుట్టించి 7 అధ్వానంగా ఉరేసి చంపబడి వారి మాంసం ఆకాశ పక్షులు మృగాలు తినడానికి దేవుడు శిక్ష వేసగలిగితే నువ్వు మొన్న వారమే ప్రమాణం చేసుకున్నావు, పైన 31 తారీఖే ప్రమాణం చేస్తావు, 2వ రోజే ప్రమాణం చేస్తావు, ఇప్పుడు ఆరాధన అయిపోగానే ప్రమాణం చేస్తావు. నీ పూటకొక్క ప్రమాణంతో బ్రతికే నీవు దేవుని రాకడలో రేపు ఎలా నిలబడతావో అనుకుంటున్నావు? నీవు భక్తుడమో నిన్నెవడు అన్నాడు? దేవుని వాక్యం చెప్తుంది. ఆకాశంతో మాట్లాడుతుంటున్నాడు, భూమితో మాట్లాడుతానంటున్నాడు. ఆకాశమా భూమి నా యొద్దకు ఒక భక్తుల సమూహాన్ని సమకూర్చు. ఎలాంటి భక్తులో తెలుసా? ఆ బలి అర్పణతో ఒక సమర్పణ త్యాగము కలిగి నిబంధన చేసుకున్న వారు నాకు కావాలి. హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చేసుకున్న ప్రమాణాలు నీకు తెలుసా? ప్రమాణంలో తప్పితే నీ భవిష్యత్తు మీద, నీ ఇంటి మీద కరువు, అసమాధానం, నెమ్మది, నీ కుటుంబం అంతా ఇదే అనుభవిస్తావు. ఎంత సంపాదించినా అప్పుల పాలే అవుతావు. నీ భవిష్యత్తు, నీ పిల్లలకు క్షేమం నువ్వు అందుతాదని అనుకోకు. ఈ మాట నేను రాత్రి చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు చాలా భయమైంది. 400 ఏళ్ల క్రితం చేసిన ప్రమాణాన్ని దేవుడు అంత సీరియస్గా తీసుకుంటే, నేను నిన్న మొన్న చేసిన దేవునితో చేసుకున్న ప్రమాణం నేను నెరవేర్చుకోకపోతే, నేను నిలబడకపోతే రేపు నా పిల్లల మీదకి ఏం చూడాలి? నేను రేపు నా పిల్లలకు ఏ క్షేమాన్ని చూస్తానని నేను ఆశపడుతున్నాను. ఇది భ్రమ కాదా? మీరు ఆలోచించండి. ప్రమాణాన్ని తప్పేవాడు ఒక భయానకమైన సమస్యలో చిక్కిపోయే ప్రమాదాలు ఉన్నాయి. దానికి పరిష్కారం, దానికి ఆ సమస్య పోవడానికి కారణం ఏంటో తెలుసా? చావే. ఏంది చెప్పనోదశ? ఏంటి? చావే. ఆ సమస్యకు పోవాలంటే దావీదు ప్రార్థన సరిపోలే, దావీదు మొక్కుబడి సరిపోలే. ప్రభువా, ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ తప్పు చేసిన వాడి ఇంట్లో 7 చావాలంతే. మరణం. ప్రమాణానికి శిక్ష ఏంటట? ప్రమాణం తప్పితే మరణం. అంటే ప్రమాణం చిన్నదనుకుంటున్నావా నువ్వు?
ప్రమాణం ఏమన్నా ఊరికి అట్లా అన్నట్టే అయిపోతుంది అనుకుంటున్నావా? అర్థమవుతుందా? ప్రమాణం తప్పే వ్యక్తిని దేవుడు ఎంత సీవియర్గా ఆలోచిస్తాడో ఆలోచించు. నా మాటలు బాగా హృదయంలో పెట్టుకోండి. అందరు కానుకిస్తున్నారు. కొత్త నిబంధన సంఘంలో ఒక కుటుంబం అననీయ సప్పీర కూడా మొక్కుబడి చేసుకున్నారు. మొక్కుబడి అంటే ఏంటి? ప్రమాణం. ప్రభా, మాకు ఒక పొలం ఉంది, ఆ పొలం అమ్మి నీ సేవకు ఇస్తాం. నిబంధన, ప్రమాణం చేసుకున్నారు. ఆ నిబంధన చేసుకున్నది సత్యమే, కానీ ఆ నిబంధనలో వారు నిలబడలేదు. సగం తీసుకొచ్చారు, సగం పక్కకు పెట్టారు. దేవుని వాక్యం ఉంటుంది, వారు ఎంత పెద్ద తప్పు చేస్తే దేవుడు అంత పెద్ద మరణ శిక్ష విధించాడు. అక్కడ ఏమన్నా 2 దెబ్బలు కొట్టి పంపించాడా? దేవుడు బెదిరించి పంపించాడా? అననీయా, నువ్వు తీసుకొచ్చిన సొమ్ము ఇంతకే పొలం అమ్మావా అని అన్నాడు. అంటే అర్థమైంది, పొలం ఎవరిది? అననీయది. చెప్పండి, పొలం ఎవరిది? పేతురుదా? కాదు, అననీయదే. ఆయన అమ్ముకోవచ్చు, ఇయ్యొచ్చు, ఇయ్యకుండా ఉండొచ్చు. ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు మాట ఇచ్చావు. చెప్పండి, నువ్వేమిచ్చావు? అమ్మా, ఏమిచ్చావు? మాట ఇచ్చావు. నీ మాట ఇక్కడ ప్రమాణంగా తీసుకోబడుతుంది. అందుకనే దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న అద్భుతమైన మాట. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటది. హోషేయ పుస్తకం 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వాక్యం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను వారు మీరి వేశారు కనుక ఇలాగూ పాపాత్ముల పట్టణమాయేను. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి. దేవుని వాక్యం ఆదాము గురించి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత హోషేయ రాస్తున్నాడు. హోషేయ అంటాడు, ఆదాము నిబంధన మీరినట్లు వీరు కూడా నిబంధనను మీరి పాపాత్ములైపోయారు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. నిబంధన మీరడం అంటే ఏంటి? పాపం. చెప్పండి, నిబంధన మీరడం అంటే ఏంటి? చెప్పండి, ఏమంటున్నాడు ఇక్కడ? నిబంధన మీరి వారు పాపం చేశారు, పాపాత్ములైపోయారు. ఇప్పుడు నా ఆలోచన మీకు చెప్తున్నాను, వినండి. ఆదాము ఏం ప్రమాణాన్ని తప్పాడు అని అంటే, ఆదాముకు పిలిచి అన్నాడు, బాబు ఆదామా, ఇదంతా నీదే, అది చెయ్యకు, అది తినొద్దు, అవి ముట్టొద్దు అని అంటే, ఓకే ప్రభా, ఓకే ప్రభా, తిన, అవి తినొచ్చు, ఇవి తినొచ్చు, అవి మాత్రమే తినకు, సరేనా? సరే. కానీ కాలం మారినప్పుడు ఆ మాటను తప్పి మీరి ప్రవర్తించాడు. ఎంత పెద్ద శిక్ష వేశాడు దేవుడు తెలుసా? పండు కాదు సమస్య, మాట. నిబంధన ప్రమాణం తప్పాడు. నీవిచ్చే లక్ష్య కాదు, ఆ యొక్క ఇదిగో వినండి మాట. అననీయ సప్పీర ఎంత తీసుకొచ్చి ఉంటారు? మన భాషలో ₹1,00,00,000 అనుకోండి, ఒక ఎకరం పొలం. అప్పుడు 50 లక్షలు తెచ్చుంటారు. ఇప్పుడు 50 లక్షలతోనే పేతురు సేవంతా వేసేస్తాడా? కాదు. అక్కడ పాయింట్ 50 లక్షలు ₹1,00,00,000 కాదు, నిబంధన మీరాడు ఆయన. అందుకే దైవజనుడైన పేతురు అంటాడు, ఎందుకు నిన్ను నీవు మోసం చేసుకున్నావు? ఎందుకు నువ్వు అబద్ధమాడావు? నీ సొమ్ము నీ ఇష్టము కదా, ఎందుకు దేవునితో పూర్తిగా ఇస్తానన్నావు? ఎందుకు ఇప్పుడు సగం ఇచ్చావు? ఎందుకు మోసం చేసుకున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాడు. పడి చచ్చిపోయాడు. అంటే దేవుడు ఆ మనిషికి అంత భయంకరమైన శిక్ష ఎందుకు వేస్తున్నాడు అని అంటే, దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, దేవుని దగ్గర మాటను మార్చేవాడి విషయంలో దేవుడు చాలా సివియర్గా ప్రవర్తిస్తాడు. ఈ వాక్యం అంతా నేను ధ్యానిస్తున్నప్పుడు, నేను వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి, మాట తప్పిన ప్రతి వాడి దగ్గర మరణమే సంభవించింది. చెప్పండి, ఏం సంభవించింది? మీరు చూడాలా? మీరు కళ్ళారా చూడాలనుకుంటున్నారా? మాట మీద నిలబడి బతకడం నేర్చుకోండి.
మీ నోటితో ఏ మాటను మాట్లాడారో దేవునితో. అందుకే దావీదు అంటాడు, కీర్తనల గ్రంథం 44వ కీర్తన 16వ వాక్యం 15వ వాక్యం నుంచి చదవండి. కీర్తనల పుస్తకం 44:15వ వాక్యం నుంచి. నన్ను నిందించి నన్ను దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖాన్ని కప్పి ఉన్నది. అవమానము, నింద, సిగ్గు, లోకంలో ప్రజల యొక్క నిందలు ఇవన్నీ నా జీవితంలో వచ్చినను మేము నిన్ను మరవలేదు. నీ నిబంధనలు మీరి మేము ద్రోహులము కాలేదు. హల్లెలూయా. దావీదు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి ఒకసారి. అయ్యా, నీ సన్నిధానంలో మేము బ్రతుకుతున్న ఈ జీవన విధానంలో నిందలు, అవమానాలు, పోరాటాలు ఎన్నో ఎదుర్కొంటున్నాను. నేను సిగ్గు మా ముఖాన్ని కప్పింది, తలెత్తుకోలేకపోతున్నాను బయట. ఇంత వేదనకరమైన జీవనం నేను చేస్తున్నప్పటికీ నేను నీతో ఏ ప్రమాణం అయితే చేశానో దానిని మీరలేదు నేను. హల్లెలూయా. నిబంధనను మీరి నమ్మక ద్రోహులము మేము కాలేదు. హల్లెలూయా. నిబంధనను మీరేవాడు ద్రోహి. ద్రోహి. ఏదో కష్టం రాగానే నీ నోటి నుంచి పలికిన మాటలను మార్చేస్తావా? కొంతమంది నాలాంటి అయ్యగారు గట్టిగా వాక్యం చెప్తే నాకు ఇవ్వాల్సిన కానుక ఎక్కడో ఇస్తాడు పోయి. ఇస్తాడు. కోపం వచ్చింది నా మీద. ఏమొచ్చింది చెప్పండి అమ్మా. కోపం వచ్చింది. కోపం వచ్చి ఈరోజు మిమ్మల్ని చేతులు లేపమని చెప్తే, దశమ భాగాలు ఇచ్చిన వాళ్ళు చేతులు లేపమంటే ఒకరిద్దరు తప్ప ఎవరు లేపలేడు. ఎవరు లేపలేడు ఇక్కడ. కారణం నాకు తెలుసు. ఒక్కరిద్దరు తప్ప ఈ సంఘంలో దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేడు. అయినా సేవకుడిని పోషించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? పరిస్థితులను బట్టి నిబంధనలు మార్చే సేవ మేము చెయ్యం. ఏది ఏమైనా కానీ, ఎవ్వడు సహకరించినా సహకరించకపోయినా, నా వాక్యాన్ని బట్టి, నా దైవ నియమాలను బట్టి, నేను బోధించే బోధను బట్టి ఒకడు నాకు వ్యతిరేకంగా లేచిన దేవా, దావీదు అంటున్నాడు, ఇన్ని మా జీవితంలో జరిగిన నిబంధన, మేము నీతో చేసుకున్న నిబంధన, మేము నీతో చేసుకున్న ప్రమాణాలు మీరి మేము ద్రోహులముగా బ్రతకలేమో. హల్లెలూయా. నమ్మక ద్రోహి ఎవడో? నిబంధనను మీరేవాడు. నువ్వు దేవునితో ప్రమాణం చేశావు, ప్రమాణాన్ని నువ్వే చెప్పావు. నువ్వెవడవో తెలుసా? దేవుని దృష్టిలో ఒక నమ్మక ద్రోహి. నువ్వు ప్రమాణం చేసుకున్నందుకు ప్రభు నిన్ను నమ్మాడు. నేను ఇలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, నేను ఈ విధంగా బ్రతుకుతాను. నీకు తమాషగా అర్థమవుతుందా? అర్థమవుతుందండి. చిన్నప్పుడు చెరువుల దగ్గరికి వెళ్ళి పిట్టగూళ్ళు కట్టి ఆడుకున్నంతసేపు ఆడుకొని, అర్థమవుతుందా? నచ్చకపోతే గూళ్ళన్నీ కాళ్ళతో తన్నేసి, తొక్కిడి బిళ్ళ ఆడేటప్పుడు తొక్కిడి బిళ్ళ తీసి ఇలా వేసి, బిళ్ళ ఇలా వేసి, ఎంతమంది ఆడారు తొక్కిడి బిళ్ళ? నా ఏజ్లో అందరూ ఆడి ఉంటారు తప్పకుండా. ఇట్లా పడేసి పర్లేదు, రెండోసారి పడరు పర్లేదు, నేను అవుట్ అయ్యాను, మాటికి అవుట్ అవుతున్నాను నేను, చల్ ఆట క్యాన్సల్ అని చెప్పి మళ్ళంతా గీతలు గీసి మళ్ళా చాలు. ఏంది? మళ్ళా చాలు. ఇదంతా ఏంది? పిల్లల ఆట. అట్నే ఆడతావా నువ్వు దేవునితో? రోజుకొక మాట మాట్లాడతావా? పూటకొక మాట మాట్లాడతావా? దేవునితో మాట్లాడినప్పుడు ఏడుస్తావు. అందుకనే మందిరంలో ఏడ్చేటోళ్ళు అంతా నటించే వాళ్ళు ఇంకా ఆవిడ ఉండడు. వీళ్ళంతా నటించేటోళ్ళే. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏడిస్తే బయట నవ్వేటట్టు బతుకో, లేకపోతే ఏడవడం మానేసి నవ్వుల పాలవుతావు. ఏదో ఒక రోజు సపటిదాకా నోరు మూసుకొని పడిసావాడా. కారణం ఏంటో తెలుసా?
ఎందుకో తెలుసా? జీవన విధానంలో ఒక కమిట్మెంట్ లేని భావజాలాలు. నేను మీకు దేవుని వాక్యం క్రమంగా మీకు చూపిస్తూ వస్తున్నాను. నేను చెప్పే మాటలో ఒక పొల్లైన తప్పు ఉన్నదని ఎవడు చెప్పలేడా? కారణం ఏంటో తెలుసా? 100% పరిశుద్ధాత్మ దేవుని ఆధీనతలో ఉండి నేను దేవుని వాక్యాన్ని మీకు పంచుకుంటున్నాను. ఇదిగో దేవుని వాక్యం వినండి. నమ్మక ద్రోహం, తన నిబంధనను మీరి ప్రవర్తించిన అననీయ సప్పీరాలు చచ్చిపోయారు. నమ్మక ద్రోహం చేసి నిబంధనను మీరిన సౌలు తన కుటుంబంలో 7 చావడానికి కారకుడయ్యాడు. అదే దేవుని వాక్యం అంటుంది. యెరికో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువ అంటాడు, ఇదిగో యెరికోలో ఉన్నదంతా శపించబడింది. ఎవడు దాంట్లో ఉన్న వస్తువులను ముట్టద్దు, ఎవరు ఏ వస్త్రాన్నైనా ముట్టద్దు, అన్ని వస్తువులు దేవుని యొక్క ధనాగారములోకి తీసుకొని రండి అని చెప్పాడు. అందరు వెళ్ళారు, క్రమంగానే చేశారు. ఆకాను అనబడుతున్న వాడు యెరికో పట్టణంలో ఉన్న శపించబడిన కొంత బంగారాన్ని, వస్త్రాన్ని తీసుకొని తన భార్య కుటుంబం కలిసి, ఇదిగో దేవుని బిడ్డలారా, భార్య మట్టి తీసింది, మనోడు గడపర తీసుకొని ఇంట్లో బొందదొవ్వాడు, బొందలో దాచిపెట్టారు. ఇలాగ ఉంచు, ఎవరిని రానియకు అని భార్యకు బాగానే చెప్పాడు. కాలం జరుగుతుంది. యెరికో పట్టణం చాలా పెద్దది, ఒక రాజు ఉన్నాడు. యెరికోను అలా ఈజీగా జయించారు. ఇప్పుడు నెక్స్ట్ హాయి పట్టణానికి వెళ్ళాలి, హాయి పట్టణాన్ని జయించాలి. పెద్దలందరూ అన్నారు యెహోషువ, అయ్యా అందరికి శ్రమ ఎందుకు, 3000 మంది వెళ్తే చాలు, పట్టణము చిన్నదే, యెరికో అంత పెద్దది కాదు, 3000 మందిని పంపించేసేయి, మనం హాయి పట్టణాన్ని ఊరికే గెలవచ్చు అని చెప్పారు. 3000 మందిని యెహోషువ యుద్ధానికి పంపిస్తే ఆ చిన్న పట్టణం, పెద్దవాటిని జయించిన వీరు ఆ చిన్న పట్టణములో ఓడిపోయి 36 మంది చచ్చిపోయారు. ఎంతమంది? నిబంధన మీరినప్పుడల్లా చావు సమీపంగా వస్తుంది. బాగా వినండి, దీనికి పరిష్కారాలు మీరు వెతుక్కోండి. బాగా ఆలోచించండి. 36 మంది చనిపోయారు సైనికులు. మిగిలిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చారు. ఇదిగో యెహోషువ నెత్తి మీద బూడిద పోసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఓని ఏడుస్తున్నారు. ప్రభువా, మాతో ఉంటానన్నావు కదా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్నావు కదా, ఎందుకు మాకు ఈ ఓటమి, మేము ఓడిపోయొచ్చాం అని ఏడుస్తూ ఉంటే దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 10వ వాక్యం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా యెహోషువతో ఇట్లా, నేను లెమ్ము, నీవేళ ఇక్కడ నీ ముఖాన్ని నేల మోపుకొందువు, ఇశ్రాయేలీలు, ఇదిగో బాగా వినండి, ఏం చేశారట చెప్పండి, ఏం చేశారు చెప్పండి, నోరు దోసి ఏం చేశారు? ఎవరు చేశారు? అందరికి మోపుతున్నాడు దేవుడు. చూడండి, చేసింది ఒకడు, ఇశ్రాయేల్లో ఒకడు, ఆడు ఈడని చెప్తే అయిపోతుండే. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీలు పాపము చేశారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరారు. హల్లెలూయా. అంటే నిబంధన మీరడం ఏంటి? పాపం. చెప్పండి ఏంటి? చెప్పండి నోరు దశ గట్టిగా, ఏంటి? మొదట ఏమన్నాడు ప్రభు? నీ ప్రజలు పాపం చేశారు. ఏం పాపం చేశారు? నా వైపు చూడండి. నేనేం తప్పు చేశాను? ఏమైనా ముంచుకొని తిన్నానా? ఏమైనా దోసుకున్నానా? నాది నేను తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తాగినాను. అట్టడు ఈయన ఏమంటాడు? నేనేమన్నా అన్యాయం చేశానా? ఎవరిదైనా ముంచుకొని తిన్నానా? నాది నేను కొనకొచ్చుకొని నా ఇంట్లో నేను తాగాను. తప్ప బా, అంత సూపర్ చెప్తాడు ఈ మనిషి మాట. ఎంతట తప్ప కాదా? తప్పు కాదా? వినండి, పాపం అంటే ఏంటో ఒక అద్భుతమైన డెఫినేషన్ ఇస్తున్నాడు దేవుడు.
ఎవడైతే దేవుని మాట మీద ఆయనతో ఏ మనిషి అయితే ప్రమాణం చేసుకున్నాడో, ప్రమాణం నువ్వు ఎప్పుడైతే తప్పుతావో నువ్వు పాపం చేస్తున్నావు. నీ ప్రజలు పాపం చేశారు యెహోషువ అని అన్నాడు. ఇప్పుడు అంటాడు, వారు నా నిబంధనను మీరి, నేను ముట్టుకోవద్దు అని ముట్టారు. ఎరుకోలో శపించబడిన వస్తువును ముట్టొద్దు అంటే ముట్టారు. ప్రభా, మన నిబంధనను మీరారు కదా, మరి ఏంటి దీనికి పరిష్కారం? ఎవడు తప్పాడో వాడిని, వాని భార్యను, వారి పిల్లలను కాల్చిపడేయనన్నాడు. నేను చెప్తున్న ప్రతి మాటలో చావు పరిష్కారం కనపడుతుందా లేదా? మీకు కనపడుతుందా లేదా? హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఇంత పెద్ద శిక్ష వేశాడు అని అంటే అది ఎంత విలువైందో మీరు ఆలోచించండి. ఎందుకు రోజుకొక మాట మారుస్తావు? ఎందుకు దేవునితో ఎన్నిసార్లు ప్రమాణం చేసుకుంటావు? ఎన్నిసార్లు దేవునితో అబద్ధం ఆడతావు? ఇలా ఉంటాను అని అంటా ఉండవు. ఇది మొదలుకొని ఈ సంవత్సరంలో నేను ప్రతిరోజు పరిశుద్ధ బైబుల్ చదువుతాను అని ప్రమాణం చేసుకున్న వారు ఉంటారు. ఈ సంవత్సరము నేను ఖచ్చితంగా రోజుకు కొంత సమయం నేను ప్రార్థన సమయాన్ని వెచ్చిస్తాను అని చెప్పుకుంటారు. 31వ తారీఖు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీ నోట నుంచి పలికిన ప్రమాణాన్ని నువ్వు తప్పితే నువ్వేం చేస్తున్నావు? చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నావు? గట్టిగా చెప్పండి, ఏం చేస్తున్నావు? మరి పాపం వలన జీతం పరలోకమా? పరలోకం అంటావా? ఎవడు చెప్పాడు? అన్న ఇది కూడా తప్పేనా? నేను కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది. బైబిల్ అంటే వాక్యం, వాక్యమే దేవుడు. దేవుని వాక్యం అంటుంది, నిబంధన మీరిన వారి జీవితంలో జరిగే మొదటి ప్రమాదం కరువు. చెప్పండి, ఏంటి? కరువు. ఎంతైనా పని చేయి, నీ చేతులకు ఎప్పుడు అదే దరిద్రత ఉంటుంది. 2 నిబంధన మీరే వారి కుటుంబంలో మరణం తాండవిస్తారు. అది ఎప్పుడైనా నీ కుటుంబాన్ని కబిలించే అవకాశం ఉంది. అప్పుడు ఇప్పుడు జరగవనుకోకు. యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్న నేడు రేపు ఒక్కడే రీతిగా ఉంటాడు. ఆయన వారికి నచ్చలాగా ఇప్పుడు నువ్వు బాగా నచ్చావని తీర్మానాలు శాసనాలు మార్చేవాడు కాదు. కూర్చో. తీర్మానాలు మార్చాడు ఆయన. దేవుని వాక్యం అంటుంది, యోబు నిబంధన చేసుకుంటున్నాడు. ప్రభా, ఇక నేను పరాయి ఆడదాని వైపు నా కన్నులు ఎత్తాను. బ్రదర్స్గా మీకు ప్రతిష్ఠ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? అదా? ఇంకా మీకు కింద చదివించలేదు. నేను కింద చదివిస్తే ఏముంటుందో తెలుసా? అయ్యా, ఒకవేళ నా కన్నులతో నేను పరాయి ఆడ మనిషిని తప్పుగా చూడను అని ప్రమాణం చేసుకుంటున్నాను. ఒకవేళ నేను చూస్తే నా భార్య వేరొకడితో తిరుగునుగాక అంటాడు. నేను వాక్యం చెప్తున్నాను, వాక్యమే చెప్తున్నాను. నీ నోటితో పలికిన నిబంధనల మీద నా దేవుడు దృష్టి ఉంచాలని ఆశపడుతున్నాడా? దయతో ఒక సేవకుడిగా చెప్తున్నాను, నిబంధనను మీరి నమ్మక ద్రోహిగా మారకు. నిబంధనను మీరి నువ్వు పాపాత్ముడిగా మారకు. సొలొమోనుతో దేవుడు అంటాడు, చదువుతారు ఒకసారి మాట. సొలొమోన్ మొదటి రాజుల పుస్తకం 11వ అధ్యాయం 11వ వాక్యం. మొదటి రాజుల పుస్తకం 11వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీతో చేసిన నా నిబంధనను, నా కట్టడలను నీవు అనుసరించకపోవుట. ఇదిగో బ్రదర్, నా వైపు దయచేసి అందరు చూడండి. ఆమె చదువుతుంది. ఆ మాట మొదట నాకే చెప్పుకుంటాను. సేవకుడా,
నీవు నాతో చేసిన ప్రమాణాలు నీవు పాటించకపోవడం నేను చూస్తున్నాను అని కూడా నాతో అంటాడు. మీతో కూడా అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ ఒంటరి ప్రార్థనలో, నువ్వు మందిర ఆవరణంలో డిసెంబర్ 31వ తారీఖున శుద్ధీకరణ కూటములో బల్లారాధనలో నీ నోటితో నీ కళ్ళలో నుంచి జారిన నీళ్లు తల దగ్గర, నువ్వు కాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర నీ తల పెట్టుకుని, అయ్యా నేను తప్పు చేశాను, నేను అలా చూడకూడదు, నేను అలా తిరగకూడదు, కానీ తిరిగాను, దయతో నన్ను క్షమించు, ఇక మీదట నేను బాగుంటాను, ఇక ఆ మనిషితో తిరిగాను, ఇక నేను అలా ప్రవర్తించాను, ఇక అది చేయను అని నువ్వు పలికిన ప్రమాణం మీద నీవు నిలబడక బ్రతకడం ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. చూసి ఆయన అంటున్నాడు, చదువు, నీవు ప్రవర్తించడం, నువ్వు నా నిబంధనలు నెరవేర్చక ఉండడము నేను చూచి తిని కనుక ఇక నీ రాజ్యము, ఇక నీకు రాజ్యం ఉండదు, నీకు భవిష్యత్తు ఉండదు, నీ పిల్లలకు నీ రాజ్యరికం వెళ్ళదు, నీ పిల్లలకు నీ ఆశీర్వాదం వెళ్ళదు, నీ పిల్లలకు నీ గౌరవం వెళ్ళదు, నీ జీవితంలో ఉన్న ఔన్నత్యం, ఆశీర్వాదం, దీవెన అన్ని నేనే కొట్టేస్తున్నాను. హల్లెలూయా. అలా ఉందండి మా ప్రభు తీర్మానాలు. నేను అంటున్నాను, నా వైపు దయచేసి జాగ్రత్తగా వినండి. హాయి పట్టణానికి వెళ్ళి 36 మంది చచ్చారు నిబంధనను మీరి. అననీయ సప్పీరాలు చచ్చారు. నిబంధనను మీరి ఆకాను కుటుంబము చచ్చిపోయింది. నిబంధనను మీరి సౌలు కుటుంబంలో 7 చచ్చిపోయారు. నిబంధనను మీరిన సొలొమోనుతో అంటాడు, ఇక నీకు రాజ్యం ఉండదు. అద్భుతం చెప్పంటారా? దేవుడు నిబంధనను మీరే కుటుంబంలో కరువు, ఆ మరణ శాసనం 3 అక్కడ అంటున్నాడు. నిబంధనను మీరిన వారు హాయి పట్టణంలో ఓడిపోయి వచ్చారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు ఓటమిలే ఉంటాయి. నువ్వెంత కష్టపడి చదువు, నువ్వెంత కష్టపడి పనిచేయి, నీ భవిష్యత్తు ఓటమి. ఆలోచించు. ఎక్కడైనా ప్రభుతో నువ్వు చేసుకున్న తీర్మానాలు తప్పి తిరుగుతున్నావా? నువ్వు దేవునితో చేసుకున్న ప్రమాణాలు మర్చిపోయావా? అందుకే ఓడిపోతున్నావా? అందుకే వెనకబడిపోతున్నావా? అందుకే కరువుని కుటుంబాన్ని ఆవరించిందా? నా మాటలు దయతో జాగ్రత్తగా ఆలోచించు. 400 ఏండ్ల క్రితం యెహోషువతో ప్రమాణం చేసుకున్న ప్రమాణాన్ని గుర్తుపెట్టుకొని దేవుడు శిక్షించగలిగితే, నిన్న మొన్న మనం ప్రభువు నమ్మి నీ నోటతో పలికిన ప్రమాణాలు ఆయన ఎలా మర్చిపోతాడు? నిబంధన. హల్లెలూయా. నువ్వు చేసుకున్న ప్రమాణం. అమ్మా, మీ ప్రమాణాలలో మీరు నిలబడనంత కాలం మీకు ఇవన్నీ ఎదుర్కొనాల్సిందే. కరువు, రోగాలు, అర్థమవుతున్న ఓటమిలు, భవిష్యత్తులో మీకున్న దీవెన మీ పిల్లలకు వెళ్ళదు. ఇవన్నీ తల్లి తండ్రిగా మీరు తీసుకున్న నిర్ణయముల మీద మీరు నిలబడకపోతే రేపు అనుభవించవలసే వస్తుంది. నీ నోటితో పలికిన నిబంధనల మీద నేను నిలబడాలి. హల్లెలూయా. రేయ్, అట్లా ఎందుకు తిరుగుతున్నావురా? ఎందుకు చేసేవి ఇట్లా? అంకుల్, ఇక ఇప్పటి నుంచి చెయ్యా. దీన్ని ఏమంటాం? ప్రమాణం కాదా? ప్రమాణమా కాదా? ముక్కు రాయాలా? చంపలేసుకోవాలా? ఇదా ప్రమాణం? మాటే కదా. నువ్వు మాట మీద ఎప్పుడైతే నిలబడకుండా మళ్ళీ లోకంలోకి వెళ్ళి ఏది చెయ్యొద్దని ప్రమాణం చేసుకున్నావో, ఏది చెయ్యను అని అన్నావో ఆ ప్రమాణం పేతురుతో చెప్పారు. ఏమని? అయ్యా, మాకు ఒక పొలం ఉంది, అమ్ముతాం, సేవకిస్తాం. ఆ పేతురు దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా పొలం ఇంతకే అమ్మాం. అంటే అబద్ధం ఆడింది పేతురు దగ్గర, కానీ దేవుడు శిక్ష చేశాడు భయంకరంగా. అర్థమవుతుందా? నువ్వు ఒక దైవ జనుడితోనైనా నీ కుటుంబంతోనైనా వాక్యం చలవిస్తుంది, నీ నోట నుంచి ప్రమాణము చేసిన ప్రమాణం మీద కట్టుబడడానికి చాలా జాగ్రత్తగా జీవితం చెయ్యి. హల్లెలూయా. చెబుదాం హుషారుగా, హల్లెలూయా.
నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ బిడ్డలను దేవునికి ప్రతిష్ఠించావా? ఎదిగిన తర్వాత ప్రతిష్ఠించావా? హాస్పిటల్లో ప్రతిష్ఠించావా? నిబంధన మీరు ఎక్కడ దాకా పోవాలనుకుంటున్నావు? పోలేవు. నీతో కాదు. అయితే అదంటావా? చూడు ఏడదాకా పోతావా చూడు. మళ్ళీ అదే బెడ్లోకి తీసుకోపోకపోతే నన్ను అడుగు. ఎందుకు? మనము చేసుకున్నది మనుష్యులతో కాదు. హల్లెలూయా. ప్రభుతో ప్రమాణం చేశాం. బైబిల్ అంటుంది, నీ దేవుడైన యెహోవాకు మొక్కుబడి చేసుకున్నావా? తడువు చేయకుండా మొక్కుబడిని తీర్చు. ఒకవేళ నువ్వు తీర్చకపోతే నీ దేవుడైన యెహోవాయే నీ యొద్ద నుండి అది రాబట్టును అని ఉంటుంది బైబిల్లో. ఆయన తీసుకుంటాడు. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించే బాగా మాట్లాడాలి. నిర్ణయాలు దేవునితో చెప్తున్నప్పుడు బాగా ఆలోచించే చెప్పండి. ఇప్పుడు అవునని రేపు తెల్లారి కాదని నీ ఇంట్లో జీతగాల్లాగా ప్రవర్తించకు. నా దేవుని వాక్యం అంటుంది, నీ ఆశీర్వాదానికి నిబంధనే కారణంగా మారాలి. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. మీ వెంబడిస్తున్న కరువు, మీ వెంబడిస్తున్నటువంటి ఆ రోగాలు, మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి ఆ ఓటమిలకు గల కారణం ఎక్కడైనా నిబంధనను మీరారా? ఒకసారి ఆలోచించుకో. ఆ మరణ శాసనం నీ గడప గుమ్మం తొక్కడానికట ముందే ప్రభు కాళ్ళ దగ్గర, దేవా, నా నోటితో నేను చేసుకున్న నిర్ణయాలు వాస్తవమే, చేసింది నేనే, తప్పింది నేనే, మరొక్కసారి సిగ్గు విడిచి క్షమాపణ అడుగుతున్నాను. నాకు ఆ మాట మీద నిలబడుటకు నాకు సహాయం చేయి. కారణం నేను ప్రమాణం ఇచ్చాను. ఒక యెఫ్తా అంటాడు, దేవా, నాకు గనక విజయం ఇస్తే, బాగా వినండి, నాకు గనక యుద్ధంలో విజయం ఇస్తే, యుద్ధంలో విజయం పొందుకునే సామర్థ్యం నాకు లేదు, ఎన్నిక లేని వాడను నేను. నాకు గనక విజయం ఇస్తే, గెలుపు పొందుకొని నా ఇంటికి వెళ్తుంటే మొదటగా నన్ను ఎదుర్కోవడానికి వచ్చినది యెహోవాకు అర్పణగా చేస్తానన్నాడు. తన కన్న కూతురు తనకు ఎదురు పడితే అంటాడు, అమ్మా, నన్ను గాయపెట్టేసావు, నీవు నన్ను బాధ పెట్టావు అని చెప్పినప్పుడు ఆ కుమార్తె అంటది, అయ్యా, ఏం చేసావు అంటే, నేను నా దేవుడైన యెహోవాకు మొక్కుబడి చేశాను. ఆ బిడ్డ ఏమంటో తెలుసా? నానా, తడువు చేయొద్దు. చెప్తారా మీరు అట్లా? ఎవరిని అడిగి మొక్కుబడి చేసావు? నన్ను అడిగే చేసావా? ఆ బిడ్డ అంటది, నేను మాట ఇచ్చాను దేవునికి, నేను వెనకకు తీసుకోలేను కుమార్తె అని అంటే, కుమార్తె అంటది, నానా, నువ్వే మాట అయితే నీ దేవునితో మాట్లాడావో అది నిండు మనసుతో నా జీవితంలో నెరవేర్చా. చేయగలరా మీరల్లా? అది భక్తి అయితే మరి నీదని ఏమంటారు? నీది భక్తే, ఇది భక్తి అయితే మరి ఆ భక్తి అట్లుంది, నీ భక్తి ఇట్లుంది. ఇదే ఎవడన్నాడు నేను భక్తి అని? అది ఎవడన్నాడు? నువ్వు అనుకుంటున్నావు తప్ప సమాజంలో ఎవడన్నాడు? హల్లెలూయా. దేవుడికి ఎదురు చూస్తున్న గుంపిదే. ఆ మాట నా హృదయంలో బాగా నాటుకున్నది. ఆకాశమా, భూమి, నా దగ్గరికి బలి అర్పణతో నిబంధన చేసుకునే భక్తులను నా దగ్గరికి సమకూర్చు. ఆ సమకూర్పులో నేను, ఆ సమకూర్చే గుంపులో మీరు ఉండాలని ఆశపడుతున్నాను. కారణం, మనము నిబంధన జనులమై ఉండాలి. హల్లెలూయా. మాట మీద నిలబడే వారమై ఉండాలి. మాటకు కట్టుబడే వారమై ఉండాలి. మాటను మన ప్రాణముగా తీసుకునే వారమై ఉండాలి. యోబు పలికినట్టుగా నీ దేహముతో నువ్వు ఒక నిబంధన చేసుకో, నీ మాటతో ఒక నిబంధన చేసుకో. ఒక సేవకునితో చేసుకున్న నిబంధనను మీరి ఇదిగో అననీయ సప్పిరాల జీవితంలో ఏం పడుగుపోయారు అర్థమవుతుందనండి. ఒక సౌలు నిబంధనను మీరి తన ప్రజలను చంపితే తన వంశంలో, తన కన్న గర్భంలో 7 శవాలను చూడాల్సి వచ్చింది. దావీదు భక్తి, దావీదు అభిషేకం ఆ నిబంధనను ఆపలేకపోయింది. అంటే ఎంత సివియర్గా, ఎంత రోషంగా నా దేవుడు ఆలోచిస్తాడో ఆలోచించు. నిబంధనను మీరి నేను సేవ చేసిన, నిబంధనను మీరి నువ్వు విశ్వాసం చేసిన, అది మనకు ప్రమాదమే. హల్లెలూయా. ఏం మాట్లాడావో, నేను ఏ ప్రమాణం చేసుకున్నానో నీకు తెలియదు.
నాకు నా దేవునికి తెలుసు. నీవేం ప్రమాణం చేసుకున్నావో దేవుని దగ్గర నీకు నీ దేవునికి బాగా తెలుసు. నేను ఇకనైనా ఇదిగో ఒక దైవజనుడిగా మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మరణం, ఆ ఒత్తిడి, ఆ ఓటమి నీ ఇంటిలో నీ పసిపిల్లల దగ్గరికి, అర్థమవుతుందా? సౌలు వేసిన తప్పుకి తన పిల్లల జీవితాలు అధ్వానంగా నాశనం అయ్యాయి. అలాంటి భావజాలం దయతో రావద్దు అని అంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక దేవుని బిడ్డగా మనము నిబంధనలో నిలుచుదుముగాక. తిరిగి మరొక్కసారి ప్రభు కాళ్ళ దగ్గర గోజాడి తప్పు చేశాను వాస్తవమే, కానీ కనికరించమని అడుగుతున్నాను. ఇకనైనా నా కన్నులకు, నా దేహానికి, నా నోటితో పలికిన ప్రతి మాట మీద నేను కట్టుబడి బ్రతుకుతానని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రభు మనలను అలాగ నడిపించునుగాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం.